హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రభుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Praise the Lord. Hallelujah, 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 hallelujah. बोलो प्रभु यीशु के लहू की जय। यीशु रक्त में जयम। परमेश्वर का धन्यवाद हो। దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక। आइए हाथ उठा के ताली बजा के परमेश्वर को महिमा दें। చేతులెత్తి చప్పట్లు కొట్టి దేవుని గణపరచుదాం। प्रभु की स्तुति हो। దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక। सब बैठ सकते हैं। आमीन। కూర్చుందాం। आज हम बाइबल से 3 मुख्य बातों के ऊपर वचन मनन करेंगे। ఈ రోజున 3 సంగతులను గురించి మనం నేర్చుకుందాం। 3 बातें मैं आज आपके साथ बांटना चाहता हूँ। 3 విషయాలు ఈ రోజు నేను మీతో పంచుకుంటాను। सबसे पहली बात, మొదటి మాట, इस दुनिया के अंदर बहुत सारे लोग हैं जो चिंतित हैं, परेशान हैं, दुखी हैं, बीमार हैं और बीमारी की हालत में हैं। ఈరోజు చాలామంది మనం చూసినట్లయితే చాలా సమస్యల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు, బాధలతోటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు। लेकिन बाइबल परमेश्वर का वचन ऐसा बताता है, దేవుని యొక్క వాక్యం ఒక మాట చెబుతుంది ఏంటంటే, जब पौलुस जेल में था, ఎప్పుడైతే పౌలు గారు జైల్లో ఉన్నాడో, और पौलुस ने बहुत सारी पत्रियों को लिखा, పత్రికలు చాలా ఆయన రాసింది జైల్లో ఉండే। और पौलुस जब जेल में था, ఎప్పుడైతే పౌలు జైల్లో ఉన్నాడో, और वो फिलिपियों को एक पत्री लिख रहा था, అక్కడ జైల్లో ఉండే ఫిలిప్పీలకు ఒక ఉత్తరం రాశాడు। और जेल के अंदर जब आदमी होता है, ఆయన జైల్లో ఉండి కూడా वो सोचता है कि मैं किस तरह यहाँ से बाहर निकल जाऊं, ఈ జైల్లో నుండి నేను ఎలా బయటికి రావాలని ఆయన ఆలోచిస్తా ఉన్నాడు। और जेल में व्यक्ति दुखी होता है, परेशान होता है। ఆయన జైల్లో ఉన్నప్పుడు చాలా దుఃఖంతోటి బాధతో గడిపాడు। लेकिन जेल में रहते हुए भी संत पौलुस ने जब फिलिपियों की कलीसिया को, फिलिपियों की पत्री को लिखा, ఆయన జైల్లో ఉండి కూడా ఫిలిప్పీ సంఘానికి ఒక ఉత్తరం రాశాడు। तब संत पौलुस ने कहा, అప్పుడు పౌలు గారు అన్నారు, प्रभु में सदा आनंदित रहो। फिर कहता हूँ आनंदित रहो। మరలా ఆయన అంటున్నాడు, ప్రభు నందు ఆనందించండి। నేను మరలా చెప్పుతున్నాను, ప్రభు నందు ఆనందించండి। ఫిలిప్పియో చాప్టర్ 4:4, ఫిలిప్పీ పత్రిక 4:4 वहाँ पे लिखा है, प्रभु में सदा आनंदित रहो। అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించండి అని రాసింది। यदि आप प्रभु में हैं,
ఒకవేళ నీవు గాన ప్రభువులో ఉన్నట్టయితే तो आप आनंदित रहना आपके लिए एक बहुत बड़ी चुनौती है। నీవు ఎల్లప్పుడూ ఆనందించాలనేటువంటి నీకు ఇచ్చినటువంటి ఒక చక్కటి మాట. संत पौलुस ने आनंदित रहने के लिए क्यों कहा? అయితే పౌలు గారు ఎల్లప్పుడూ ఆనందించమని ఎందుకు చెప్పాడు? क्योंकि जब आदमी दुख में होता है, ఎప్పుడైతే మనం బాధలో దుఃఖంలో ఉంటామో, दुख में रहने से बहुत सारी पीड़ाओं से होकर गुजरता है। మనము దుఃఖంలో ఉన్నప్పుడు చాలా బాధలతోటి ఉంటుంటాం. और बाइबल ऐसा बताती है, బైబిల్ అలా చెబుతుందంటే प्रभु में आनंदित रहो। ప్రభు నందు ఆనందించు. या तो आप दुखी रह सकते हैं, ఒకవేళ దుఃఖంలో నీవు ఉన్నా ఆనందించు. या तो आप आनंदित रह सकते हैं। ఆనందంగా దుఃఖ సమయంలో కూడా ఉండవచ్చు. कितने लोग आनंदित रहते हुए जीवन जीना चाहते हैं? మీరు దుఃఖంలో ఉండి కూడా ఆనందకరమైన జీవితం గడపాలని ఆలోచిస్తున్నారు. कितने लोग आनंदित रहते हुए जीवन जीना चाहते हैं? సంతోషకరమైన జీవితాన్ని గడపాలని మీలో ఎంతమంది मैं కోరుకుంటున్నారు? आपसे पूछ रहा हूँ, कितने लोग आनंदित रहकर जीवन जीना चाहते हैं? మీలో ఎంతమంది సంతోషంగా జీవితం గడపాలనుకుంటున్నారో చెయ్యి పైకి ఎత్తండి. ओके, आइए बाइबल से एक वर्ष पढ़ें। బైబిల్ నుంచి ఒక మాట చదువుకుందాం. చూడండి, फर्स्ट थेसलोनिकिया మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక चैप्टर 5 वर्स 16, 17, 18। 5వ అధ్యాయము 6, 16, 17 వచనాలు చూద్దాం. చూడండి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుసు యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి. 18 ओनली 18 वो 19 पढ़ रहे हैं। 18 వచ్చిన చూడు. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 16, 17 और 18 में 3 बातें हैं। 16, 17, 18 వచనం వరకు. पहली बात, प्रभु में सदा आनंदित रहो। మొదటి మాట, ప్రభు నందు ఎల్లప్పుడూ ఆనందించండి. दूसरी बात, निरंतर प्रार्थना में लगे रहो। రెండవ మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. तीसरी बात, हर समय प्रभु में धन्यवाद करो। మూడవ మాట, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. परमेश्वर की यही इच्छा है। దేవుని యొక్క చిత్తము ఇది. 3 बातें यहाँ पर हैं। ఇక్కడ 3 విషయాలు, 3 మాటలు ఉన్నాయి. पहली बात, प्रभु में सदा आनंदित रहो। మొదటి మాట, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. सदा आनंदित रहने का मतलब क्या है? ఎల్లప్పుడూ ఆనందించండి అనే మాట అర్థం ఏంటి? अगर आप सदा आनंदित रहेंगे, ఒకవేళ నువ్వు ఎల్లప్పుడూ దేవునిలో ఆనందిస్తూ ఉంటే कई बीमारियों से आप बचे रहेंगे। అనేకమైనటువంటి రోగాల నుంచి కూడా కాపాడబడతావు. कब आनंदित रहना है? ఎప్పుడు మనం ఆనందంగా గడపాలా? क्या जब आप खुशी में होते हैं तब आनंदित रहना है? సంతోషంగా ఉన్నప్పుడే ఆనందించాలా? आपको हर समय आनंदित रहना है। అయితే ఎల్లప్పుడూ మనం ఆనందంగా గడపాలా? संत पौलुस और सिलास, పౌలు శీలలు प्रेरितों के काम 16 अध्याय में लिखा है, అపోస్తుల కార్యం 16 అధ్యాయంలో రాయబడింది. जब वो जेल में थे, ఎప్పుడైతే వాళ్ళు జైల్లో ఉన్నారో वो प्रार्थना कर रहे थे और गीतों को गा रहे थे। వారు ప్రార్థిస్తూ పాటలు పాడుతూ ఉన్నారు. और वो सोच सकते थे कि हम तो परमेश्वर का प्रचार करते हैं। వాళ్ళు అప్పుడు ఆలోచిస్తున్నారు, మేము దేవుని సువార్త బోధించే వాళ్ళం కదా. आधी रात में वो गीतों को गा रहे थे। అయితే అర్ధరాత్రి వేళ కూడా వారు పాటలు పాడుతూ ఉన్నారు. उनके शरीर के ऊपर जख्म है, అయితే వారి శరీరం అంతా బంధకాల మధ్య బంధించి ఉంచారు. उनको जेल में डाल दिया गया है। అయితే జైల్లో ఉంచబడ్డారు. और वो जेल में पड़े हुए हैं, వాళ్ళు జైల్లో ఉన్నారు. लेकिन क्या कर रहे हैं? అయితే జైల్లో ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? गीतों को गा रहे हैं। పాటలు పాడుతున్నారు. सुनिए, జాగ్రత్తగానండి. क्या कोई जेल में गीत गा सकता है? మీరు జైల్లో బంధకాల్లో ఉండి పాటలు పాడగలరా? కష్టాల్లో బంధకాల మధ్య ఉండి కూడా మీరు పాట పాడుతున్నారా? జైలు అంటే అలా ఆ జైలు అని కాదు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి కట్టేసి జైలు వేసి అది కాదు. ఆర్థికంగా జైల్లాగా కొన్ని ఇబ్బందులు, రోగం వ్యాధి వస్తే అదొక బంధకం లాగా ఉంటుంది, ఎటు కదలటానికి లేదు. ఇంట్లో వ్యక్తికి బాగలేకపోతే బయటికి ఎట్టి వెళ్తాం. అలాగా రకరకాలైనటువంటి బంధకాల మధ్య ఉండి కూడా, జైల్లో ఉన్నటువంటి పరిస్థితులైనా కూడా మనం ఆనందంగా గడపాలని ఇక్కడ ప్రభు చెప్తున్నమాట.
वो जेल के अंदर हैं, వాళ్ళు జైల్లో ఉండి కూడా गीतों को गा रहे हैं, పాటలు పాడుతున్నారు, प्रार्थना कर रहे हैं। వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. बाइबल में ऐसा लिखा है, బైబిల్లో ఇలా రాయబడిందంటే याकूब 5:13 में लिखा है, याकूब, యాకోబు పత్రిక 5:13 రాయబడింది, यदि कोई खुश है तो वो गीत गाए। ఎవరికైనా మీలో ఎవరికైనా సంతోషం కలిగిందా అతను పాట పాడాలి, यदि कोई दुखी है तो वो प्रार्थना करे। ఎవరికైనా దుఃఖం కలిగిందా అటైతే అతను ప్రార్థన చెయ్యాలి. लेकिन ये तो पीड़ाओं में है, जेल में है, फिर भी गा रहे हैं। అయితే ఇక్కడ వీళ్ళు జైల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. आपको मालूम है इन्होंने दुख में किस चीज को चुना है? ఈ దుఃఖంలో ఉన్నప్పుడు ఏమేమి విషయాలు ఉంటాయో మీకు తెలుసు. इन्होंने आनंद को चुना है, खुशी को चुना है। అయితే ఇతను మాత్రం ఆనందించటానికి ఎన్నుకున్నాడు. जेल में है तो भी आनंदित हैं। అయితే వాళ్ళు జైల్లో ఉండి కూడా సంతోషంగా గడుపుతున్నారు. तभी पौलुस कहता है प्रभु में सदा आनंदित रहो। అందుకే పౌలు అంటున్నాడు ఎల్లప్పుడూ ఆనందించండి. जब जेल में है तब भी आनंदित रहो। జైల్లో ఉన్నప్పటికీ బంధకాల్లో ఉన్నా కూడా మీరు సంతోషంగా ఉండండి. जब जेल से बाहर है तब भी आनंदित रहो। జైల్లో నుంచి బయటకు వచ్చినా కూడా అక్కడ కూడా సంతోషంగానే ఉండండి. जब आप दुख में है तब भी आनंदित रहो। మీరు దుఃఖంలో ఉన్నారా అప్పుడు కూడా సంతోషంగానే ఉండండి. बड़े लोग तब खुश होते जब जेब में बहुत पैसा होता है। జైల్లో ఉన్నప్పుడు చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి, సంతోషంగా ఉండలేరు. जब घर में पैसा नहीं होता तो वो निराश हो जाते हैं। ఎప్పుడైతే ఇంట్లో డబ్బులు లేకుండా పోతాయో అప్పుడు చాలా నిరాశతో ఉంటారు. बड़े लोग तब निराश होते हैं जब उनके घर में खाने को नहीं होता है। కొంతమందికి ఇంట్లో తినడానికి కూడా లేనప్పుడు వాళ్ళు చాలా నిరాశ పడిపోతారు. बड़े लोग तब खुश नहीं होते जब उनके पास नौकरी नहीं होती है। కొంతమందికి ఎప్పుడైతే పని లేకుండా పోద్దో, పని లేని సమయంలో వాళ్ళు చాలా నిరాశ పడతారు. प्रभु में सदा आनंदित रहो। అయితే ప్రభువుల నందు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. जब जॉब नहीं है तब भी आनंदित रहो। जब जॉब नहीं, పని లేనప్పుడు కూడా సంతోషంగా ఉండు. जब बिजनेस नहीं है तब भी आनंदित रहो। వ్యాపారం లేనప్పుడు కూడా సంతోషంగా గడుపు. जब आपकी पॉकेट में पैसा नहीं है तब भी आनंदित रहो। జేబులో పైసా లేకుండా పోయింది అప్పుడు కూడా సంతోషంగా ఉండు. क्या कोई ऐसे समय में आनंदित रह सकता है? ఏంటి అలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా గడపగలమా? लेकिन प्रभु में रहेंगे तो सदा आनंदित रहेंगे। అయితే ప్రభులో ఉన్నప్పుడు మాత్రమే మనం సంతోషంగా గడపగలం. यीशु ने कहा, యేసు ప్రభు చెప్పారు, यदि तुम मुझ में रहो, మీరు గన నాలో ఉన్నట్టయితే, मेरी बातें तुम में रहें, నా వాక్కు నా మాట మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల जो चाहो मांगो तुम्हें मिलेगा। మీకు ఏది ఇష్టం అడగండి అది మీకు దొరుకును. आपको प्रभु में रहना जरूरी है। అయితే మీరు ప్రభులో ఉండటం అవసరమైనది. यदि आप प्रभु में रहेंगे, మీరు కన్నా ప్రభులో ఉన్నట్టయితే प्रभु यीशु आप में रहेगा। ఆయన మీలో ఉంటాడు. आपका प्रभु में रहना बहुत जरूरी है। అయితే మీరు ప్రభులో ఉండటం చాలా అవసరం. प्रभु में रहने का मतलब क्या है? ప్రభులో ఉన్నటువంటి అర్థం ఏంటి? उसके वचन में बने रहना, ఆయన మాటలో కట్టుబడి ఉండటం, उसके वचन के अनुसार चलना, ఆయన వాక్యానుసారంగా నడవడం, उसके वचन के अनुसार जीवन जीना। ఆయన వాక్యానుసారంగా జీవితం గడపడం. जब आप परमेश्वर के वचन के अनुसार जीवन जिएंगे, ఎప్పుడైతే వాక్యానుసారంగా మీరు జీవితాన్ని గడుపుతారో आप आनंद से भरे रहेंगे। ఆ ఆనందంతో సంతోషంతో నిండిపోతారు. कितने लोग आनंदित हैं? మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? बाइबल ऐसा बताती है, బైబిల్ ఎలా చెప్తుంది ఏంటంటే, मन का आनंद अच्छी असौदी है और मन के टूटने से हड्डियां सूख जाती हैं। मन का आनंद अच्छी असौदी है। మనసు యొక్క హృదయం యొక్క సంతోషము ఆరోగ్యకరము, కుళ్ళు వ్యసనం అనేటువంటిది ఎముకలు ఎండిపోయేదానికి సాదృశ్యం. मन का आनंद, మనసు యొక్క ఆనందం क्या అనేటువంటిది. आप आनंदित हैं? నీవు ఆనందంగా ఉన్నావా? कितने लोग आनंदित हैं? మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చెయ్యి తల్లిలు చెప్పండి. अगर आप आनंदित हैं तो आपके चेहरे पे आनंद दिखाई देना चाहिए। మరి ఆనందంగా ఉన్నానని నోటితో చెబుతున్నావు కానీ మూతి మాత్రం గట్టిగా మూరపొడగా బిగ తీసుకుని గట్టిగా కూర్చున్నావే. ముఖంలో కనపడాలని ఆనందం ఉందో లేదో కనీసం పళ్ళన్నా బయటికి పెడితే ఓహో ఏమో నిజంగానే సంతోషంగా ఉంది అన్నట్టు అనుకోవచ్చు. మూతి గట్టిగా బిగబట్టారుగా. भजन 16:11 में लिखा है, ఇక్కడ మనం చూస్తున్నాం కదా 16వ అధ్యాయం 11వ వచనం కీర్తనలో, కీర్తన 16వ కీర్తన 11వ వచనంలో, यहोवा के निकट आनंद की भरपूरी है। యెహోవా సన్నిధిలో పూర్ణమైన సంతోషం కలదు.
दाऊद ने कहा, దావీదు అంటున్నాడు, जब लोगों ने मुझसे कहा आओ प्रभु के भवन में चले, तब मेरा मन आनंद से भर गया। ఎప్పుడైతే దేవుని ప్రజలు నా యొద్దకు వచ్చి మనం దేవుని మందిరానికి వెళ్దామని ఎప్పుడైతే అన్నారో నా హృదయం ఎంతో సంతోషంతో నిండిపోయింది అంటున్నాడు. अपने पड़ोसी से कहें, మీరు పక్క వాళ్ళతో చెప్పండి, प्रभु में रहें పక్కన వాళ్ళ చెవులో చెప్పండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, और सदा आनंदित रहें। ప్రభు సన్నిధిలోనే ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావని చెప్పండి. చెప్పండి చెప్పండి, ప్రభు మందిరంలోనే ఉండు, ప్రభు సన్నిధిలోనే ఉండు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు అని చెప్పండి. उसके मंदिर में आनंद की भरपूरी है। ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. दाऊद कहता, जब लोगों ने मुझसे कहा आओ प्रभु के भवन में चले, तब मेरा मन आनंद से भर गया। దావీదు అంటున్నాడు, ప్రజలు నా యొద్దకు వచ్చి దేవుని మందిరానికి వెళ్దామని ఎప్పుడైతే వాళ్ళు అన్నారో నా హృదయం సంపూర్ణ సంతోషంతో నిండిపోయింది అని చెబుతున్నాడు. लोग शादी में बड़े आनंद के साथ जाते हैं, పెళ్లికి వెళ్ళేటప్పుడు మాత్రం జనం చాలా సంతోషంగా వెళ్తారు. लोग पार्टी में बड़े आनंद के साथ जाते हैं, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా వెళ్తారు. लोग घूमने के लिए बड़े आनंद के साथ जाते हैं, బజార్లంటి రోడ్లంటి తిరగటానికి అయితే ఎంతో సంతోషంగా రోడ్లను తిరగటానికి పోతారు. दुनिया का आनंद ఈ లోక సంబంధమైన సంతోషం थोड़े समय के लिए है, అది అల్పకాలమే. लेकिन प्रभु का दिया हुआ आनंद అయితే దేవుని వల్ల కలిగేటువంటి సంతోషం हमेशा के लिए है। అది ఎల్లప్పుడూ ఉంటుంది. आपको कौन सा वाला चाहिए? అయితే నీకు ఏ సంతోషం కావాలా? प्रभु का दिया हुआ आनंद। ప్రభు ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆనందం కావాలా? यदि आप प्रभु में रहेंगे, నీవు గన ప్రభులో ఉన్నట్టయితే आप आनंद से भरे रहेंगे। నువ్వు సంతోషంతో నిండిపోతావు. और बाइबल ऐसा बताती है, బైబిల్ ఇలా చెబుతుంది. संत पौलुस और सिलास जेल में बड़े आनंद के साथ गा रहे थे। అయితే పౌలు శీలలు చెరసాల్లో చాలా సంతోషంగా పాటలు పాడుతున్నారు. और वो बड़े आनंद के साथ गा रहे थे, వాళ్ళు సంతోషంగా పాటలు పాడుతున్నారు. और वो प्रार्थना कर रहे थे। వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. आनंदित रहने के लिए और प्रार्थना करने के लिए मैंने कहा है, నేను రాత్రి చెప్పాను కదా, ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలని నేర్చుకున్నాం. आनंदित रहने के लिए भी कहा है। తర్వాత సంతోషంగా ఉండాలని కూడా నేర్చుకున్నాం. यदि आप आनंदित हैं, మీరు గన సంతోషంగా ఉన్నట్టయితే आपका मन प्रार्थना के लिए लगेगा। అప్పుడు మీ మనసు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటుంది. यदि आप आनंदित हैं, మీరు గన సంతోషంగా ఉన్నట్టయితే आपका मन आनंद से भरा हुआ होगा, तो आपका मन प्रार्थना में लगेगा। ఎప్పటి వరకు అయితే నువ్వు ప్రార్థనలో గడుపుతావో అప్పటి వరకు నీవు సంతోషంతో నిండిపోతావు. प्रभु में रहें, నీవు గన ప్రభులో ఉన్నట్టయితే प्रार्थना करते रहें। ప్రార్థన చేస్తూ ఉండండి. और संत पौलुस और सिलास పౌలు శీలలు दोनों जेल में थे, ఈ ఇద్దరు కూడా జైల్లోనే ఉన్నారు. और दोनों प्रार्थना कर रहे थे। వాళ్ళిద్దరు కూడా ప్రార్థనలో ఉన్నారు. उनकी प्रार्थना వాళ్ళ యొక్క ప్రార్థన जेल की दीवार की नींव हिलने लगी। చెరసాల యొక్క పునాదులన్నింటినీ కూడా కదిలించి వేస్తుంది. जेल के अंदर जो कैदी थे वो आजाद हो गए। అక్కడ ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వారి బంధకాలన్నీ విడిపోయినాయి. जेल के दरवाजे खुल गए। చెరసాల యొక్క పునాదులన్నీ కదిలిపోయినాయి, ద్వారాలు తెరుచుకున్నాయి. जब आप प्रार्थना करेंगे, నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో, आनंद के साथ प्रार्थना करेंगे, సంతోషంగా ప్రార్థన చేసినట్టయితే कुछ होने लगेगा। ఏదో కొంత మార్పు జరగబోతుంది. वहां पर हिलने लगेगा कुछ, అక్కడ కదిలిపోతాయి. और वहां क्या होने लगा? అక్కడ ఏం జరుగుతుంది? जेल की दीवार की नींव हिलने लगी, చెరసాల యొక్క పునాదులు కదులుతున్నాయి. दरवाजे खुल गए हैं, ఎక్కడెక్కడున్న ద్వార బంధకాలన్నీ తెగిపోయినాయి. और वो जेल के अंदर जो कैदी थे वो आजाद हो गए हैं। అక్కడ జైల్లో ఉన్నటువంటి వారందరూ కూడా స్వతంత్రులైపోయారు. आनंद के साथ की हुई प्रार्थना से चमत्कार होते हैं। సంతోషంతో నిండిన ప్రార్థనతో గొప్ప కార్యాలు జరుగుతాయి. जब आप बड़े आनंद के साथ प्रार्थना करेंगे तो बड़े बड़े चमत्कार होने लगेंगे। ఆనందంతో ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో గొప్ప సూచక్రియలు మీరు చూడగలుగుతారు. बड़े आनंद के साथ की हुई प्रार्थना से चमत्कार होंगे। ఆనందంతో నిండిన హృదయంతో మీరు ప్రార్థన చేస్తే అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. और पौलुस और सिलास ने जब प्रार्थना किया, ఎప్పుడైతే పౌలు శీలలు ప్రార్థించారో बड़े बड़े चमत्कार होने लगे। గొప్ప గొప్ప కార్యాలు ప్రారంభమైనాయి. जेल की दीवार की नींव हिलने लगी, సరసాల పునాదులు కదలడం ప్రారంభించాయి. और वहां पर जो कैदी थे वो आजाद हो गए
हैं, అక్కడ ఉన్నటువంటి చెరసాల్లో ఉన్నటువంటి వారి బంధకాలన్నీ విడిపోయినాయి. क्योंकि पौलुस और सिलास बड़े आनंद के साथ प्रार्थना कर रहे थे और गीतों को गा रहे थे। ఎందుకనగా చెరసాల్లో ఉన్నటువంటి పౌలు శీలుడు ఆనందంతో ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. बड़े लोग गीतों को गाते समय बड़े ऐसे गाते हैं जैसे कई दिनों से बीमार होते हैं। అయితే అనేక దినాల నుంచి కూడా అక్కడ ఉన్న వారి అంతర్ దుఃఖాలు తొలగిపోయినాయి. వాళ్ళు ఆనందంతో పాటలు పాడుతున్నప్పుడు, जब आपके अंदर वो आनंद होगा, నీ హృదయంలో ఎప్పుడైతే ఆనందం ఉంటుందో आप आनंद से गाने लगेंगे, సంతోషంతో ఉన్నటువంటి నీ గుండె పాట పాడుతుంది, आनंद से झूमने लगेंगे। ఆనందంతో ఎగిరి గంతులేస్తావు. यहोवा का आनंद आपका बल बन जाएगा। యెహోవా నందలి యెహోవా యందలి ఆనందం నీకు బలం ఇస్తుంది. और पौलुस और सिलास बड़े आनंद के साथ गा रहे थे, పౌలు శీలులు చాలా సంతోషంగా పాటలు పాడుతున్నారు. और वो आनंद के साथ आराधना कर रहे थे। ఆనందంతో వారు పాటలు పాడుతున్నారు. कैसे गाना चाहिए? ఎట్లా పాడాలా चपंडी చెప్పండి. పాటలు ఎట్లా పాడాలా? कैसे गाना चाहिए? పాటలు ఎట్లా పాడాలా? ఏడుతూ పాడాలా, మూలుగుతూ పాడాలా? आनंद के साथ गाना चाहिए। సంతోషంగా పాటలు పాడాలా? प्रार्थना कैसे करना चाहिए? ప్రార్థన ఎట్లా చేయాలా? आनंद के साथ करना चाहिए। సంతోషంగా ప్రార్థన చేయాలా? बड़े लोग अभी भी बड़े ऐसे उदास बैठे हैं, उदास। ఇప్పటికీ కూడా మీలో చాలా మంది నీరసంగా సర్వం కోల్పోయాను, ఇంకా సావటమే తప్ప దారి లేదన్నట్టు కూర్చున్నారు. जब आप बहुत आनंदित होंगे, ఎప్పుడైతే మీరు బహుగా ఆనందంతో నిండి ఉంటారో, और खुशी से भरे होंगे, సంతోషంతో గుండె నిండిపోద్ది. आपके दांत दिखाई देने लगेंगे हंसते हुए। అప్పుడు సంతోషం ముఖంలో కనపడుద్ది, కనీసం పళ్ళు బయట పడుతుంటాయి, చిరునవ్వుతో కూర్చుంటావు, ఏడుతో ఉసురుమంట. ఇప్పుడు నువ్వు కూర్చున్నట్టు కూర్చోరు, నవ్వరే. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, బాగున్నావా? మైండ్ ఇక్కడే ఉందా? అర్థమవుతుందా? ఏమన్నా బుర్రకు కొద్దిగా ఎక్కుతుందా వాక్యం? కొద్దిగా సంతోషంగా ఉండు. क्या आप आनंदित हैं? क्या आप आनंद से भरे हुए हैं? ఆనందంతో గుండె నిండిందా? అడగండి పక్క వాళ్ళని. कब कब आनंदित रहना चाहिए? ఎప్పుడెప్పుడు ఆనందంగా ఉండాలా? सदा आनंदित रहना चाहिए। ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలా? हालेलुया। హల్లెలూయా. संत पौलुस ने कहा, పౌలు అన్నాడు, प्रभु में ప్రభువునందు सदा आनंदित रहो। ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. और पहला थेसलोनिकियों 5 अध्याय में हमने पढ़ा है, ఇప్పుడు చదివాం కదా, మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5 16 అధ్యాయం वचन में लिखा है, 16వ వాక్యంలో రాశాం, सदा आनंदित रहो। ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. हर समय, ఎల్లప్పుడూ సంతోషంగానే ఉండు. एवरी टाइम, हर समय, ప్రతి సమయంలో కూడా ఆనందంగా ఉండు. हर समय आनंदित रहो। ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. क्या हर समय आप आनंदित रहते हैं? మరి ఎల్లప్పుడూ అన్ని వేళలా సంతోషంగానే ఉంటున్నావా? లేదు. ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటున్నావా? కొద్దిగా కష్టం వస్తే చాలు, ఏం దేవుడు, ఏం ప్రార్థన, ఇంత ప్రార్థన చేసిన ఇన్ని కష్టాలు, ఆడ బాధలన్నీ, యోబు కూడా ఇన్ని కష్టాలు వచ్చినాయో లేదో అన్ని కష్టాలు నాకు వచ్చినాయి అంటారు, చిన్న బాధకే తట్టుకోలేక. आपको सदा आनंदित रहना होगा। అయితే దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. प्रेरितों के काम 5 अध्याय అపోస్తల కార్యం 5 అధ్యాయంలో वर्ष 40, 41, 42 40, 41, 42 వచ్చినారు. అపోస్తల కార్యం 5. यहाँ पर प्रभु के भक्त लोग जेल में डाल दिए गए हैं। ఇక్కడ కూడా దేవుని పిల్లలు జైల్లో వేయబడ్డారు. प्रेरित लोग जो हैं उनको साथ बुरा व्यवहार किया गया है। అక్కడ మనం చూస్తాం కదా, దేవుని బిడ్డలతోటి చాలా బాధాకరంగా उनको पीटा गया, उनको వాళ్ళని కొట్టారు, उनको बेइज्जती किया गया, उनको इंसल्ट किया गया। వారిని అవమానపరచడం జరిగింది. 40 నుంచి 42 దాకా అపోస్తల కార్యం 5. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలో ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. प्रेरित लोगों को पीटा गया है, ఈ అపోస్తలులను కొట్టారు.
इनको मारा गया है, వాళ్ళని బాగా చితకబాదారు, उनको इंसल्ट किया गया है। అవమానింపబడ్డారు. लेकिन उनका इंसल्ट होने के बाद भी అవమానం పొందిన తర్వాత కూడా 41 में लिखा है 41 వచ్చిన రాయిష్, वो इस बात से आनंदित होकर महासभा के सामने से चले गए कि हम उसके नाम के लिए अपमानित होने के लिए योग्य तो ठहरे। ఆ నామమున కొరకు అవమానం పొందటానికి పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. जब उनको पीटा गया, ఎప్పుడైతే కొట్టబడ్డారో, उनको इंसल्ट किया गया, వాళ్ళు అవమానింపబడ్డారు, उनको उनके ऊपर बुरा बात बोला गया, వాళ్ళ గురించి ఒక మాట చెప్పారు, तब वो आनंदित हुए। అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. एक वचन और देना चाहता हूं, మరొక వచనం నేను చెప్తాను. आइए मेरे साथ मैथ्यू चैप्टर 5 मत्ती वर्स सुवार्ता 11 మత్తయి और సువార్త 12। 5వ అధ్యాయము 11, 12 వచనాలు. यहां पर क्या लिखा है? ఇక్కడ ఏం రాసి ఉంది? यीशु ने कहा, యేసు చెప్పారు, मेरे नाम के कारण, నా నామము నిమిత్తం, मेरे नाम के कारण। నా నామము నిమిత్తం. आइए पढ़ेंगे 5:11 నుంచి చూడండి. 5वां अध्याय మత్తయి సువార్త 5:11, 12. నా నిమిత్తం జనులు మీకు పూలదండలేసి, అమ్మ అంతే నా చెప్పి, నా నిమిత్తం, నా నామము నిమిత్తం జనులు మీకు పూలదండలేసి దండాలు పెట్టి, అంతేనా ఉంది అమ్మా, అంతేనా రాసిందాడా? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారా? ఎందుకు నిందిస్తారు? మనం ఏం తప్పు చేసాం? నిందించి, ఇంకా హింసించి, ఇంకా అబద్ధంగా చెడ్డ మాటలు ఎందుకు పలుకుతారు? పలికితే మేము ఊరుకుంటామైంది. తన్నుకు తన్ను, దెబ్బకి దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను ఓడబేకమైంది. మేము వాళ్ళ జోలి పోయాము, వాళ్ళ జోలి మేము ఒక మాట అన్నాం, మమ్మల్ని ఎందుకు అంటారు వాళ్ళు అంటే ఊరుకుంటామా? మేము శాతగాని దద్దమ్మలాగా ఉన్నవేంది? అంతేనా ముందు అక్కడ? లేదు. నా నామము నిమిత్తం జనులు 1 నిందిస్తారు, 2 హింసిస్తారు, 3 అబద్ధంగా నువ్వు చెయ్యని పని చేశావని, అనని మాట అన్నావని అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకుతారు. అదేనా ఉంది? హల్లెలూయా. అప్పుడేం చేయాలంట? जब लोग సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ప్రతిఫలం అధికం అవుతుంది. గట్టిగా చప్పలు కొట్టండి, బిగ్గరగా. आमीन, ఆమేన్. स्वर्ग में बड़ा फल है మన ప్రతిఫలం అనుభవిస్తున్నామే, जब लोग तुम्हारी అటు निंदा करें। ప్రతిఫలం పరలోకంలో వచ్చుద్ది. ఆమేన్. जब लोग निंदा करें, జనులు ఎప్పుడైనా నిన్ను నిందించినప్పుడు, लोग तुम्हें सताएं, నిన్ను ఎవరైనా హింసించినప్పుడు, लोग झूठ बोल कर तुम्हारे विरोध में सब प्रकार का నీకు విరోధంగా ఎవడైనా అబద్ధాలు చెప్పినట్టయితే तब आनंदित और मगन होना। అప్పుడు ఆనందించు, అప్పుడు పలావ్ వండుకొని పండగ చేసుకో, సీదేస్తాం, గోడల నిండా పోతాం. जब लोग हमारी निंदा करते हैं, మనల గురించి ఎవరన్నా చెడ్డగా మాట్లాడితే तब हम दुखी हो जाते हैं। అప్పుడు ఏడుతా ఉంటాం, సీదేస్తా लेकिन ఉంటాం. यहाँ पर क्या लिखा है? అయితే ఇక్కడ ఏం రాసి ఉంది? जब लोग बुरी बातों को कहें, నిన్ను గురించి ఎవరైనా చెడ్డ మాటలు అంటే तब तुम आनंदित होना, అప్పుడే సంతోషించాలి నువ్వు, तब तुम मगन होना। అప్పుడు ఆనందంగా ఉండాలా. हो सकता है కావచ్చు लोगों ने आपके बारे में बुरी बातें कही होंगी, నీ గురించి చెడ్డ మాటలన్నీ ఎవరు అన్నారు, लोग आपके बारे में बुरा बोलते होंगे, నిన్ను గురించి చెడుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, लोगों ने आपका बुराई किया होगा, నిన్ను గురించి వాళ్ళు చెడ్డ మాటలన్నీ చెబుతున్నారు. लोग जब आप चर्च में आते हैं तो लोग आपके बारे में बुरा बोलते होंगे, నువ్వు చర్చికి వస్తున్నావు అని చెప్పి నిన్ను గురించి జనులు చెడుగా చెప్పుకుంటున్నారు. आप मसीह में हैं इसलिए भी लोग बुरा बोलते होंगे, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు కాబట్టి నీకు విరోధంగా వాళ్ళు మాట్లాడతారు. लेकिन जब लोग आपको बुरा कहें तब क्या करना होगा? అయితే నిన్ను గురించి వాళ్ళు చెడుగా మాట్లాడితే అప్పుడు నువ్వేం చేయాలా? तब आपको आनंदित होना होगा, అప్పుడే నువ్వు సంతోషించాలి, आपको मगन रहना होगा, అప్పుడే నువ్వు ఆనందంగా ఉండాలా. क्योंकि स्वर्ग में आपके लिए बड़ा फल है। ఎందుకనగా వాళ్ళు అన్నది ఒక్క మాటే చెడుగా నిన్ను గురించి, కానీ పరలోకంలో అధికమైన ఆశీర్వాదం పెరుగుతూ ఉన్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. పక్కలకు చెప్పండి, క్రిస్మస్ రోజు కాదు పండగ చేసుకునేది, నింద వచ్చినప్పుడు పండగ చేసుకోమని చెప్పండి. नहमियो चैप्टर 8 वर्स 10, नहमियो
నెహెమ్యా नेहमियों 8:10। 8వ అధ్యాయం 10వ వచనం నెహెమ్యా గ్రంథం చూడండి. నెహెమ్యా గ్రంథం यहोवा का आनंद हमारा दृढ़ गढ़ है। 8వ అధ్యాయం 10వ వచనం నెహెమ్యా గ్రంథం 8:10. 8:10 నెహెమ్యా 8:10. ఎవరైనా కొంచెం బెదర గట్టిగా చదివే వాళ్ళు ఉంటే చదవండి అయ్యా. ఎవరికడన్నా మైక్ ఉందయ్యా? యెహోషువ ఇటు రాయ్యా, వాళ్ళని అది పెట్టుకుని మైక్లో చదువుతా ఉండు, పద్దాక వాళ్ళకి యాడ్ చెబుదాం. नेहमियों 8 अध्याय उसका 10 वचन कहता है, నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం చెబుతుంది, यहोवा का आनंद हमारा दृढ़ गढ़ है। యెహోవా యందలి ఆనందం మన ధ్వజమై ఉన్నది. हबक्कूक 3 अध्याय उसका 17 और 18 वचन। హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 18, 19 వచనాలు. हबक्कूक चैप्टर 3 वर्स 17, 18। హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17, 18 వచనాలు చూడండి. वहां पर ऐसा लिखा है, అక్కడ ఏం రాసి ఉందంటే, मैं यहोवा के कारण आनंदित और मगन रहूंगा। చదువున్నాను. అంజూరపు చెట్లు పూయకుండినను, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండిన, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి. चाहे अंजीर के दरख्तों में फूल ना लगे, ఇక్కడ మనం చూస్తాం, हेलो, चाहे फूल ना लगे, ఇక్కడ చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, చేలో పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, శాలలో పశువులు ఏమీ లేకుండా మొత్తం చచ్చిపోయినా, ఆయన అంటున్నాడు, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త యొక్క దేవుని యందు సంతోషిస్తాను. అన్ని పోయినాయి అంటే, అంత ఈడిపోయిందంటే ఆనందిస్తానంటాడేంది? అదే బైబిల్ యొక్క సత్యం, సిద్ధాంతం, రహస్యం. ఎందుకంటే అక్కడ పెరుగుతుంది, అంతా పోయింది, కానీ పరలోకాల ఆస్తి పెరుగుతుంది. అందుకు అది సదాకాలం ఉంటుంది. ఇక్కడ ఈ ఎద్దులు, ఇళ్ళు, వాకిలి, ఈ ఆస్తి కొద్ది కాలమే. సత్యాక మన ఎనికిడితే ఈ ఎద్దు కాదు కదా, ఇంకా ఏమీ రాదు మన ఎనికిడితే, కానీ అది అక్కడ ఉండదు, ఆడ ఆస్తి పెరుగుతుంది. అందుకు సంతోషించాలి. హల్లెలూయా. मैं यहोवा के कारण आनंदित और मगन रहूंगा, నా రక్షణకర్త యొక్క దేవుని యందు నేను ఆనందిస్తాను, और अति प्रसन्न रहूंगा। నేను ఇంకా సంతోషంగా ఉంటాను. एक होता है प्रसन्न होना, खुश होना, సంతోషించటానికి. एक होता है अति प्रसन्न होना, ఎక్కువగా సంతోషంగా ఉండటం, ज्यादा खुश होना, ఎక్కువగా సంతోషంగా ఉండటం. चाहे अंजीर के वृक्षों को फूल ना लगे, అంజూర చెట్లు పూయపోయినా, चाहे दाखलता फल ना लाए, కాయలు లేకపోయినా, जलपाई के वृक्ष से केवल धोखा पाया जाए, చేలో పైరు పంట ఇంటికి ఏమి రాకుండా పోయినా, चाहे खेतों में अन्न ना उपजे, పంట పైరు ఇంటికి రాకుండా పోయినా, भेड़शाला में भेड़ बकरियां ना रहें, దొడ్డిలో ఉన్న గొర్రెలన్నీ ఒకసారి చచ్చిపోయినా, और ना ही गाय और बैल हो, పశువులన్నీ ఒక్కటి బతకుండా మొత్తం చచ్చిపోయినా కూడా, तो भी मैं आनंदित और मगन रहूंगा, అయినప్పటికీ కూడా నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆమీన్, ఆమేన్, ఆమీన్ చెప్పండి, ఆమీన్, ఆమేన్ అన్నాడు గట్టిగా. గట్టిగా చెప్పండి, ఆమీన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. चाहे कुछ भी ना हो, ఏది ఉన్నా ఊడిపోయినా, तो भी मैं आनंदित रहूंगा, సర్వం కోల్పోయినా నేను సంతోషంగా ఉంటా. क्या ऐसा हो सकता है? అలా జరుగుద్దా? चाहे कुछ भी ना हो,
ఏం లేకపోయినా కూడా సంతోషంగా ఉంటావా? जब हमारे पास कुछ नहीं होता మన దగ్గర ఎప్పుడైతే ఏమి లేకుండా పోతాం तब हम निराश हो जाते हैं, నిరాశ పడిపోతాం. और जब हमारे पास बहुत कुछ होता है మన దగ్గర చాలా ఉందనుకో, तब हम बहुत आनंद से भरे होते हैं। అబ్బా సంతోషంతో నిండిపోతాం. कई बार जब हमको थोड़ा सा सैलरी लेट हो जाए तो हम दुखी हो जाते हैं। కొన్నిసార్లు రావాల్సిన డబ్బులు అందలేదు, ఆలస్యం అయింది, ఎంత దుఃఖపడతారో. और बिजनेस लॉस में चला जाए तो हम दुखी हो जाते हैं। వ్యాపారం నష్టపోతే ఎంత బాధపడతారో. और किसी से हम खाने के लिए अच्छा ना मिले तो हम दुखी हो जाते हैं। తినటానికి ఆ రోజుకు అన్నం దొరకలా ఎంత దుఃఖం అవుతుందో. लेकिन दुखी की जगह हमको खुशी होना होगा। అయితే ఈ లోకరీత్యా దుఃఖించవలసిన సమయంలో, దుఃఖించవలసిన పరిస్థితుల్లో మనం ఆనందించాలి. सदा आनंदित रहना होगा। ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా. फर्स्ट पॉइंट, మొదటి మాట, सदा आनंदित रहें। ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. सेकंड पॉइंट, రెండవ మాట, निरंतर प्रार्थना में लगे रहें। ఎల్లప్పుడూ ప్రార్థనలో నిలిచి ఉండాలా. कल रात को मैंने बताया था, నిన్న రాత్రి చెప్పాను కదా, सदा प्रार्थना करने वाले बने। ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తిగా మారాలా. डैनियल का जीवन प्रार्थना का जीवन था। దానియేలు జీవితం ప్రార్థనా జీవితం. एलिया का जीवन प्रार्थना का जीवन ఏలియా था। జీవితం ప్రార్థనా జీవితం. यीशु का जीवन प्रार्थना का जीवन యేసు था। ప్రభు జీవితం ప్రార్థనా జీవితం. छोटी सी प्रार्थना ने हन्ना के जीवन के अंदर बड़ा चमत्कार किया। చిన్న ప్రార్థన హన్న జీవితంలో అద్భుతం చేసింది. फर्स्ट करंथियों चैप्टर 14-15। మొదటి కొరింథీ పత్రిక 14:15 फर्स्ट करंथियों 14-15। 14:15 మొదటి కొరింథీ పత్రిక. संत पौलुस क्या कहता है? అక్కడ పౌలు గారు ఏం చెబుతున్నాడు? నా సంత మనసు పౌలు ఫలవంతంగా ఉండును, ఆ, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేస్తును, మనస్తోనూ ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేస్తును, ఆత్మతో పాడుదును, ఆత్మతో పాడుదును, మనస్తోనూ పాడుదును. ओके, మనసుతోనూ పాడుదును. यहाँ पर संत पौलुस ने कहा ఇక్కడ పౌలు అంటున్నాడు, आत्मा में भी प्रार्थना करूंगा నేను ఆత్మతో కూడా ప్రార్థన చేస్తా, और बुद्धि से भी प्रार्थना करूंगा। మనసుతో కూడా ప్రార్థన చేస్తా. हमें प्रार्थना करने के लिए कहा गया है, మనము ప్రార్థించడానికి చెప్పబడ్డాం. और यहाँ पर पौलुस कहता मैं करूंगा। నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. यहाँ पर ये नहीं लिखा कि मैं नहीं करूंगा, ఆయన నేను చేయను అంటలా, यहाँ पर लिखा मैं करूंगा। నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. और मैथ्यू 26:41, మత్తయి సువార్త मैथ्यू 26:41 మత్తయి సువార్త 26:41 41 చూడండి. यहाँ पर మత్తయి भी प्रार्थना के बारे में लिखा है। 26:41 చూడండి. मैथ्यू 26:41, 26:41 ప్రార్థన గురించి ఇక్కడ రాయబట్టం చూస్తున్నాం. कोई जल्दी से पढ़िए। మీరు శోధనలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి మెలకుగా ఉండి ప్రార్థన ప్రార్థన చేయండి. చేయుడి. ఆత్మసిద్ధమే గాని ఆత్మ సిద్ధమే గాని శరీరం శరీరం బలహీనమని బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి और హల్లెలూయా. यहाँ पे लिखा जागते रहो और प्रार्थना करते रहो। శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ऐसा नहीं लिखा कभी कभी प्रार्थना कर लिया करो। అప్పుడప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పలే ఇక్కడ. यहाँ पर कंटिन्यू प्रार्थना करने के बारे में लिखा ఇక్కడ है, కూడా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు और फिर మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. और इसलिए प्रार्थना करो ताकि तुम परीक्षा में ना पढ़ो। పరీక్షలో పడకుండా శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయాలా. लेकिन लिखा आत्मा तो तैयार है परंतु शरीर दुर्बल है। అయితే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని రాసి ఉంది ఇక్కడ. आपका शरीर नहीं चाहता कि आप प्रार्थना करें, ప్రార్థన చేయటం నీ శరీరానికి ఇష్టం ఉండదు. लेकिन यदि आप आत्मा में जागते हुए रहेंगे, నువ్వు ఎప్పుడైతే ఆత్మలో మెలకుగా ఉంటావో, आत्मा में प्रार्थना करेंगे, ఆత్మలో నీవు ప్రార్థన చేస్తావు. आत्मा में प्रार्थना करना शुरू करें, ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థించడం మొదలు పెడతావో, आप अपनी भाषा में कुछ मिनट तक प्रार्थना कर सकते हैं। నీ సొంత భాషలో కొంతవరకే ప్రార్థన చేయగలవు. लेकिन आप आत्मा में 24 आवर प्रार्थना कर सकते हैं। ఎప్పుడైతే నువ్వు ఆత్మలోకి వెళ్ళిపోతావో, ఆత్మ భాషల్లో నువ్వు 24 గంటలు కూడా ప్రార్థన చేయగలవు. इफिसियों चैप्टर 6 वर्स 18, ఎఫెసీ పత్రిక 6:18 మనం చూసినట్లయితే, इफिसियों 6:18 में लिखा है, ఎఫెసీ పత్రిక 6:18 जल्दी से पढ़िए। త్వరగా చదవండి. इफिसियों 6:18 में लिखा है, 6:18 ఎఫెసీ పత్రికలో రాసి ఉంది. हर समय और हर समय प्रकार बंधन। से आत्मा में प्रार्थना और विनती करते रहो, इसीलिए जागते रहो कि सब पवित्र लोगों के लिए लगातार विनती किया करो। 18 18
ఆత్మ వలన ప్రతి సమయమందును ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన ప్రతి విధమైన ప్రార్థన వలనను విజ్ఞాపనను చేయుచు విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ओके, यहाँ पर भी कंटिन्यू प्रार्थना करने के बारे में लिखा है. ఇక్కడ కూడా మీరు ఎడతెగక ప్రార్థన చేయాలని రాయబడి ఉంది. और आत्मा में प्रार्थना करने के बारे में लिखा है. ఆత్మలో ప్రార్థించాలని ఇక్కడ రాసి ఉన్నది. रोमियो 15 अध्याय उसका 30 वचन कहता है. రోమా 15వ అధ్యాయం 30వ వచనం రాయబడి ఉంది. यहाँ पर ऐसा लिखा है. ఇక్కడ ఏమని రాసి ఉందంటే रोमियो 15 का 30 15:30 రోమా పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం. సహోదరులారా నేను యోదయలోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందును నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును గాక. यहाँ पर भी प्रार्थना करने और प्रार्थना में लोलीन रहने के बारे में लिखा है. ఇక్కడ ప్రార్థన గురించి రాయబడింది. ప్రార్థనలో పోరాడాలని కూడా ఇక్కడ హెచ్చరిక చేయబడుతున్నాం. सुनिए, వినండి. फर्स्ट पॉइंट మొదటి మాట सदा आनंदित रहो. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. सेकंड पॉइंट రెండవ మాట सदा प्रार्थना करते रहो. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉండండి. कितने समय प्रार्थना करने के बारे में लिखा है? ఇక్కడ ఎన్ని గంటలు ప్రార్థన చేయాలని రాసి ఉంది? చెప్పండి ఎన్ని గంటలు ప్రార్థన చేయాలని రాసి ఉంది? ఇక్కడ ఎన్ని గంటల సేపు ప్రార్థన చేయాలని రాసి ఉంది? ఇక్కడ గంట గట్టిగా చెప్పండి. 2 గంటలా? అయ్యా ఎన్ని గంటలు? 3 గంటలా? హల్లెలూయా. ये बोलते क्यों नहीं? पूछिए. ఎందుకని చెప్పట్లేదు? నిద్రపోతున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. नहीं हालेलुया तो सब बोलेंगे. हालेलुया तो बोलेंगे. बोले ओके, सब बोल रहे थे. ओ अయ్యయ్యో, ఆకలేస్తుందన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్. ఫస్ట్ పాయింట్ మొదటి మాట. ఫస్ట్ పాయింట్ చెప్పండి. మొదటి మాట చెప్పండి. సెకండ్ పాయింట్. రెండో పాయింట్ सब लोगों को मालूम नहीं है. అందరికి తెలియదైంది. సగం మంది చెబుతున్నారు, సగం మంది చెప్పట్లా. ఫస్ట్ పాయింట్ మొదటి మాట. సెకండ్ రెండోది. थर्ड पॉइंट మూడో మాట. గట్టిగా చెప్పండి. क्या बोल रहे हैं? వినపడలా, గట్టిగా చెప్పండి. थर्ड पॉइंट. మూడో పాయింట్ అర్థం కాలేదండి, గట్టిగా చెప్పండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత 4వ పాయింట్ చెప్పండి. 4వ పాయింట్. थर्ड पॉइंट 3వ మాట. हर बात में धन्यवाद करो. ప్రతి విషయంలో ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గట్టిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదాం. చేతులు ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. कुलुसियों 3 का 17. कुलुसियों चैप्टर 3 वर्स 17. 3:17 కొలసి పత్రిక 3:17 వచ్చాము. कुलुसियों 3 का 17. 3:17 కొలసి పత్రిక. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేం చేసినాను, మీరు ఏది చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన
తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి సమస్తమును ఆయన పేరట చేయుడి చేయుడి. ओके, कुलुसियों 3:17 में लिखा है, కొలసి 3:17 చెప్పబడింది, वचन में या काम में जो कुछ भी करो सब प्रभु यीशु के नाम से करो और उसके द्वारा परमेश्वर पिता का धन्यवाद करो. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. सदा आनंदित रहो, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, सदा प्रार्थना करते रहो, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా ఉండండి, सदा आनंदित रहो ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, और सदा धन्यवाद भी करते रहो. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి. 10 कोढ़ी यीशु के पास आए, 10 कुष्ठ रोगी. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య దగ్గరికి. यीशु ने कहा याजकों को दिखाओ. యేసు ప్రభు చెప్పాడు యాజకుల దగ్గరికి వెళ్ళి ఒళ్ళు చూపించుకోమన్నాడు. सब चले गए, అందరు వెళ్ళారు, एक वापस आया ఒక్కడు వెనక్కి వచ్చాడు. धन्यवाद करने के लिए, కృతజ్ఞత చెప్పడానికి ఒక్కడు వచ్చాడు. धन्यवाद करने के लिए. కృతజ్ఞత స్తుతి చెల్లించడానికి ఒకే వ్యక్తి వచ్చాడు. आप जब अपने जीवन में यीशु के अद्भुत कामों को देखते हैं, ఎప్పుడైతే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావో आपको धन्यवाद करना चाहिए దేవునికి కృతజ్ఞత చెప్పాలి. నువ్వు और आपको धन्यवाद करना चाहिए. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. अगर कोई हमें गिफ्ट करता है, ఎవరైనా మనకి ఒక గిఫ్ట్ బహుమానం ఇచ్చాడు అనుకో, तब हम धन्यवाद देते हैं. వందనాలండి అని అంటాం మనం. कोई हमें पानी देता है, ఎవరన్నా మంచిలు ఇస్తే हम उसको थैंक यू बोलते, धन्यवाद देते हैं. థ్యాంక్స్ అయ్యా అని మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెబుతాం. जब यीशु लाजर की कब्र पे गया, ఎప్పుడైతే లాజరు సమాధి దగ్గరికి యేసయ్య వెళ్ళాడో यीशु मसीह ने पहले धन्यवाद दिया. యేసు ప్రభు సమాధి ఎదురుగా నిలిచి మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. और फिर लाजर को आवाज दिया, लाजर कब्र से बाहर निकला. అప్పుడు లాజరు బయటికి రమ్మని పిలిచాడు. లాజరు బయటకు వచ్చాడు. और लाजर कब्र से बाहर आ गया. లాజరు సమాధిలోంచి బయటకు వచ్చాడు. हमें चमत्कार होने के बाद धन्यवाद नहीं करना, हमें चमत्कार होने से पहले जब धन्यवाद करना है. మనం అద్భుతం జరగక ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అద్భుతం పొందిన తర్వాత కాదు, ముందుగానే చెల్లించాలి. और दाऊद क्या कहता है, అయితే దావీదు ఏమంటున్నాడు, Psalm 34 वर्ष 1 में लिखा है, మనం కీర్తన గ్రంథం 34 అధ్యాయం మొదటి వచ్చిన చదివితే, मैं हर समय यहोवा को धन्यवाद करता నేను रहूंगा, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, हर समय परमेश्वर को धन्य कहा करूंगा. నేను ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. आपका जीवन हर समय परमेश्वर को धन्यवाद देने वाला నీ जीवन होना జీవితంలో चाहिए. ప్రతి క్షణము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా నీవు ఉండాలా. निरंतर प्रार्थना करने वाला जीवन होना ఎల్లప్పుడూ चाहिए ప్రార్థించే జీవితాన్ని కలిగి ఉండాలా. और निरंतर परमेश्वर को धन्यवाद देने वाला जीवन ఎల్లప్పుడూ होना चाहिए. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా నీవు ఉండాలా. मैंने 3 बातें आपको बताई हैं. మీకు 3 మాటలు చెప్పాను. ఇప్పుడు जब आपका जीवन निरंतर प्रार्थना का जीवन होगा, ఎప్పుడైతే నీ జీవితం ఎల్లప్పుడూ ప్రార్థించే జీవితంగా ఉన్నట్టయితే, जब आपका जीवन निरंतर धन्यवाद देने वाला जीवन होगा, ఎల్లప్పుడూ నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా నీవు ఉన్నట్టయితే, तब आप पहला पॉइंट आनंद से भरे रहेंगे. అప్పుడు దాంట్లో మొట్టమొదటి మాట ఏంటంటే నువ్వు ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించే వ్యక్తిగా ఉంటావు. और वो आनंद आपके जीवन में उमड़ने लगेगा. అప్పుడు నీ ఆనందం హృదయంలో నుంచి నా గిన్నె నిండి పొర్లి పారుతుందన్నట్టు నీ హృదయం నిండి నీలో నుంచి సంతోషం బయటికి ప్రవహిస్తుంది. और आप आनंद में जीवन जी पाएंगे. సంతోషకరమైన జీవితాన్ని నీవు గడపగలుగుతావు. कितने लोग आनंद में जीवन जीना चाहते हैं? మీలో ఎంతమంది ఆనందకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు? చేయి పైకి ఎత్తండి. खड़े हो जाइए, అయితే లేచి నిలబడండి. जल्दी से खड़े हो जाइए. త్వరగా లేచి నిలబడండి. अगर आप आनंद में जीवन जीना चाहते हैं, ఆనందకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటే ఎంటలే లేచి పడండి. जल्दी से నిలబడండి. खड़े हो जाइए. నిలబడండి. आंखें बंद करें, కళ్ళు మూయండి. हाथ ऊपर उठाइए, చేతులను పైకి ఎత్తండి. बोलिए प्रभु यीशु मसीह, నా వెంట చెప్పండి, యేసు ప్రభువా, मैं आनंद में जीवन जीना चाहता हूँ. నేను సంతోషకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను. जल्दी से बोलिए, తొందరగా నోరు తెరిచి చెప్పండి. యేసు ప్రభువా, నేను ఆనందంతో నిండిన జీవితం గడపాలనుకుంటున్నా. मुझे प्रार्थना वाला जीवन चाहिए. నాకు ఎల్లప్పుడూ ప్రార్థించే జీవితం కావాలా. धन्यवाद करने वाला जीवन चाहिए. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం నాకు కావాలా. मुझे आनंद से भर दीजिए. నన్ను ఆనందం సంతోషంతో నింపండి.
यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. यहाँ पर कुछ लोग हैं जिनके पेट में प्रॉब्लम है, కడుపులో సమస్య ఉన్న వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారంట. वो सामने आ जाएं। కడుపులో సమస్య ఎవరెవరికైతే ఉందో వాళ్ళు ముందుకు రండి. पेट में प्रॉब्लम है, కడుపులో సమస్య నీకుంది అయితే ముందుకు రా, దేవుడు నిన్ను బాగు చేస్తానికి పిలుస్తున్నాడు. उनका पेट में दर्द होने लगता है, ఎవరెవరికైతే కడుపులో నొప్పి వస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి రండి, ముందుకు రండి, లైన్లో जल्दी आ जाइए यहाँ। త్వరగా రండి. కడుపు నొప్పి ఉన్న వాళ్ళంతా ముందుకు రండి, దేవుడు బాగు చేస్తానికి పిలుస్తున్నాడు. पेट का प्रॉब्लम है, కడుపులో సమస్య ఉన్న వాళ్ళు ముందుకు రండి. स्टमक प्रॉब्लम, हाँ। పొట్టలో సమస్య ఉన్న వారు ఎవరైనా సరే ముందుకు వస్తే దేవుడు వాళ్ళని బాగు చేస్తాడు. यहाँ पर एक भाई है, ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, उनको बार बार पेट में प्रॉब्लम होता है। మాట మాట కడుపు సమస్య వస్తుంది. यहाँ पर 2-3 बहनें हैं ఇక్కడ ఒక ముగ్గురు సిస్టర్లు ఉన్నారు, और उनके पेट में प्रॉब्लम होता है। వాళ్ళ కడుపులో కూడా సమస్య వస్తుంది. इधर आइए सामने। మీకు ఒకళ్ళు వచ్చారు, ఇంకిద్దరు ఉన్నారు, మీలో ఎవరో వాళ్ళు కూడా ముందుకు రండి, దేవుడు బాగు చేస్తానికి మిమ్మల్ని పిలుస్తుంది. मैं आपके लिए प्रार्थना करूंगा, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. आपका पेट का प्रॉब्लम जाएगा। ఇక మీదట కడుపు సమస్య ఇంకా మీకు ఉండదు, తగ్గిపోద్ది. इसी समय प्रभु आपको छू के चंगा करेगा, ఇప్పుడే దేవుడు మిమ్మల్ని తాకి స్వస్థపరుస్తాడు. और प्रभु यीशु का सामर्थ्य आपको चंगा యేసు करेगा। యొక్క స్వస్థతా శక్తి మీరు అనుభవిస్తారు. किसी के हाथ की 2 उंगलियों में दर्द होने लगता है, फिंगर। ఎవరికో ఏలు, చేతి యొక్క ఏళ్ళు నొప్పి వస్తుందంట, ఎవరో వాళ్ళు చేయొద్దండి. ఏళ్ళు, చేతి ఏళ్ళు, ఎవరికో చెయ్యి నొప్పి, ఏళ్ళు నొప్పి వస్తుందంట, ముందుకు రండి. हाँ मत करेंगे। ఇంకా ఎవరున్నారు? కడుపు నొప్పి వాళ్ళు ఇంకిద్దరు ఉన్నారు, यहाँ पर 2 बहनें हैं, ఇంకొక ఇద్దరు సిస్టర్లు ఉన్నారు. उनका पेट में बहुत दर्द होता है। కడుపు నొప్పి వస్తుందంట, పొట్ట నొప్పి వచ్చే సిస్టర్లు ఎవరో వాళ్ళిద్దరు ఇటు ముందుకు రండి. सुबह सुबह जब वो उठते हैं उनके पेट में दर्द होने लगता है, పొద్దున్నే నిద్ర లేతంతో పొట్ట నొప్పి వస్తుందంట. और प्रभु आपको जरा- चंगा करेगा। దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. एक और है, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు? एक और है, కడుపు నొప్పి వస్తున్న సిస్టర్ ఎవరో ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు. प्रभु आपको चंगा करने जा रहा है। దేవుడు మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు, తొందరగా ముందుకు రండి. एक भाई है यहाँ पर, ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, उनके पेट में भी प्रॉब्लम होता है, ఆ వ్యక్తికి కూడా కడుపులో సమస్య వస్తుంది. उनके पेट में भी प्रॉब्लम होता है, కడుపులో సమస్య ఉన్న ఒక బ్రదర్ ఇక్కడ ఉన్నారు. और बार बार उनका पेट खराब हो जाता और उनको मोशन हो जाता है। మాట మాటకి తన కడుపు పాడైపోతుంది, విరోచనాలు అవుతుంటాయి, నొప్పి వచ్చి బాధపడుతున్నాడు. ఆ బ్రదర్ నువ్వైతే ముందుకు రా, जल्दी आइए आगे। త్వరగా ముందుకు వస్తే నేను దేవుడు బాగు वो చేయబోతున్నాడు. भाई जल्दी आइए आगे। ఆ బ్రదర్ తొందరగా ముందుకు వస్తే దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. प्रभु आपको चंगा करेगा। దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. आइए अपनी आंखों को बंद करें। అందరూ కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. कई लोग नहीं समझ पा रहे, చాలా మందికి అర్థం కావటం లేదు. अपनी आंखों को बंद करें। అందరు కళ్ళు మూసుకోండి. स्वर्गीय पिता, పరలోకపు తండ్రి, यीशु के नाम से प्रार्थना करते हैं। యేసు నామములో ప్రార్థిస్తున్నాం. आपके बच्चों को आपके हाथ में देता हूँ, నీ పిల్లలను ఈ చేతికి అప్పగిస్తున్నాను. अंधकार की शक्तियों को बांध देता हूँ, ప్రతి దురాత్మ శక్తులను బంధిస్తున్నాను. हर एक बीमारी इनको छोड़ के चली जाए। యేసు నామములో ప్రతి వ్యాధి వారిని వెలిచి వెళ్ళిపోవునుగాక. उनको छू के चंगा कर, వారందరిని తాకి స్వస్థపరచండి. चंगाई इनके जीवन में बनी रहे, స్వస్థత వారి జీవితంలో నిలిచి ఉండనివ్వండి. और निरंतर प्रार्थना करने वाले बन जाएं। నిరంతరం ఎల్లప్పుడూ ప్రార్థించే వారిగా వారిని మార్చండి. हर समय परमेश्वर को धन्यवाद देने वाले बन जाएं, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా వీరిని ఆశ్రయించండి. और उस आनंद से भरे रहें। సంతోషంతో వారి హృదయాల్లో నింపండి. आनंद इनके जीवन में कार्य करने पाए, సంతోషం వారి జీవితంలో కార్యం జరిగించనివ్వండి. और ये आनंदित रहें, వాళ్ళు ఎల్లప్పుడూ నీలో ఆనందించే కృప ఇవ్వండి. और आनंद आपका बल बन जाए, దేవా నీ సంతోషమే వారి ధ్వజంగా ఉండనివ్వండి. और ये सब आशीष पाएं। వీరందరూ ఆశీర్వదించబడుదురుగాక. हर एक पेट के रोग चले जाएं, ప్రతి కడుపు సమస్య వెళ్ళిపోవునుగాక. हर एक रोग चले जाए, ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవునుగాక. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. आमीन। ఆమేన్. गॉड ब्लेस यू ऑल। परमेश्वर దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించుదురుగాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. जो वचन सुना है 2 मिनट के लिए आप दोबारा से थोड़ा एक एक्सप्लेन कर दीजिए। ఎన్న వాక్యం అర్థమైంది కదా? 3 మాటలు చెప్పారు. మొదటి మాట, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. రెండవ మాట, ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి. మూడవ మాట, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు
చెల్లించాలి. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఎల్లప్పుడంటే బాధ పోయినాకనా, సమస్య తీరినాకనా, లేకపోతే ముందుగానే? హల్లెలూయా. ఆ పక్క వాళ్ళకి అప్పచెప్పండి, పక్కన వాళ్ళకి అప్పచెప్పండి. 3 విషయాలు చెప్పండి. ఆమేన్. కూర్చోండి. ప్రార్థన చేసి కూటాన్ని ముగించుకుందాం. ఈరోజు సాయంత్రం కూటం వల్లాపల్లిలో ఉంటుంది కాబట్టి కొన్ని ఆటోలు కానీ 4 వీలర్స్ కానీ వీలు కుదిరితే మరింతమంది ఉంటే ట్రాక్టర్లు పెట్టి కానీ అందరినీ వల్లాపల్లికి తోలటం జరుగుద్ది. అక్కడ కూటం అయినాక మళ్ళీ అక్కడే వదిలిపెట్టరులే, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే దింపేస్తారు. చివరి ప్రార్థనతో ఈ కూటాన్ని పగటి ప్రార్థన ముగించుకుందాం. కనికర పూర్ణుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ఉదయ కాలం ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటకై స్తోత్రాలు. ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేసేవారిగా, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించేవారిగా, ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బిడ్డలుగా మేము ఉండాలని స్పష్టంగా తెలియచేసిన విధానంకై స్తుతిస్తున్నాం. ఆ రీతిగా సంతోషంతో కష్టమందు, సుఖమందు, బాధయందు, అన్ని స్థితిగతుల్లో మేము నీ యందు ఆనందించేవారిగా నిలిచి నీలో ఫలించే కృపమని కోరుకుంటూ గురుచిన బిడ్డలందరిని ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని ఆశీర్వించమని యేసునామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరికి వందనాలు. క్రమంగా లైన్లో కూర్చుంటే భోజనం వడ్డిస్తారు, భోజనం చేద్దరు.